Okay, my dear friends, welcome. So now we are going to discuss about the reproductive morphology. మనము ప్రత్యుత్పత్తి స్వరూప శాస్త్రానికి సంబంధించి ముఖ్యంగా వర్గీకరణ శాస్త్రానికి ఉపయోగపడేటువంటి ఈ ప్రత్యుత్పత్తి స్వరూప శాస్త్రానికి సంబంధించి ఈ రోజు తరగతిలో మనం చూడబోతున్నాం. ఇందులో నేనుగా ఈ ప్రత్యుత్పత్తి స్వరూప శాస్త్రం అనేటువంటిది ఈ ఏది మొక్కలకు సంబంధించి ముఖ్యంగా ఈ పుష్పానికి సంబంధించి వీటికి సంబంధించి ఈ పుష్పానికి సంబంధించి ఏ విధంగా పుష్ప విన్యాసము ఫలము వీటికి సంబంధించినటువంటి అంశాలు ఇందులో మనం డిస్కషన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కనబడుతుందమ్మా ఇది? రైట్, ఐ హోప్ ఇట్ ఈస్ విజిబుల్. కనబడుతుందమ్మా? ఓకే. ది అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ ఆన్ ది ఫ్లోరల్ యాక్సిస్. పుష్ప విన్యాసాక్షంపై పుష్పాలు అమరి ఉండే విధానాన్ని ఏమని పిలుస్తారు? ఇది మనకు ఇన్ఫ్లోరెసెన్స్, పుష్ప విన్యాసం అన్నమాట. ఓకేనా? పుష్ప విన్యాసం. ఓకే, అయితే ఈ పుష్ప విన్యాసానికి సంబంధించి మనం చూసుకునే కంటే ముందు రైట్. సో ఈ పుష్ప విన్యాసానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇందులో మనకి వివిధ రకాల పుష్ప విన్యాసాలు ఉంటాయి. జనరల్గా మొక్కల్లో మనకి ఈ మధ్యాభిసార పుష్ప విన్యాసం లేదా మనకు ఏదైతే ఈ వృంత సహిత పుష్పాలు ఉండేటువంటి లేదా వృంతరహిత పుష్పాలు ఉండేటువంటి ఈ పుష్ప విన్యాసం అనేటువంటిది ఉంటుంది. ఇందులో ప్రత్యేకించి మనం అడిగిన ప్రశ్న ఏంటంటే అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ ఆన్ ది ఫ్లోరల్ యాక్సిస్. పుష్ప విన్యాసాక్షపై పుష్పాలు అమరి ఉండే విధానాన్ని ఏమంటాం? ఎవరైనా చెప్పండి చూద్దాం. పుష్ప విన్యాసాక్షంపై పుష్పాలు అమరి ఉండే విధానాన్ని ఏమంటాం? ఇన్ఫ్లోరెసెన్స్ సార్. యా, పుష్ప విన్యాసాక్షంపై పుష్పాలు అమరి ఉండే విధానాన్ని మనం ఇన్ఫ్లోరెసెన్స్ అంటామా, ఫిలియోటాక్స్ అంటామా, ప్లాజెంటేషన్ అంటామా, కోరిన్ అంటామా? ఇన్ఫ్లోరెసెన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. పుష్ప విన్యాసం అంటాం. ఇందులో పుష్ప విన్యాసాల రకాలు మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా, ఇదంతా కూడా మనకేంటంటే ఇది స్పైక్ అంటే కంకి పుష్ప విన్యాసం ఏకదళ బీజాల్లో కనబడుతుంది. సైమ్ ఇది జనరల్గా మనకు ఈ మల్లె చెట్లు, మల్లెలో కానీ లేదా ఇతర పుష్పాలకు సంబంధించినటువంటి మొక్కల్లో. క్యాట్కిన్ పుష్ప విన్యాసం మనం జనరల్గా ఇది మనకి ఎకిరాంతస్లో కానీ లేదా మనకు ప్రత్యేకించి ఈ వాటిని ఏమంటాం మనం ఈ కొలకేషియాలో ఇలాంటి క్యాట్కిన్ పుష్ప విన్యాసం కనబడుతుంది. కొలకేషియా, చామగడ్డ, అమార్పోఫైలస్ లో కూడా ఈ క్యాట్కిన్ పుష్ప విన్యాసం కనబడుతుంది. క్యాపిటిలం పుష్ప విన్యాసం, దీన్నే శీర్షవత్ పుష్ప విన్యాసం అంటాం. ఈ శీర్షవత్ పుష్ప విన్యాసం సాధారణంగా ఎక్కడ ఉంటుందంటే మనకు అస్టరేసియ కుటుంబానికి సంబంధించిన మొక్కలు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ద్విదళ బీజ మొక్కల్లో అతిపెద్ద కుటుంబం, ద్విదళ బీజ కుటుంబాల్లో అతిపెద్ద కుటుంబం ఆస్టరేసే. ఏకదళ బీజ కుటుంబాల్లో అతిపెద్ద కుటుంబం ఆర్కిడేసే. రెండు ఆలే, గుర్తుపెట్టుకోండి. ది లార్జెస్ట్ ఫ్యామిలీ ఇన్ డైకాట్స్ ఆస్టరేసే, వేరాజ్ ది లార్జెస్ట్ ఫ్యామిలీ ఇన్ మోనోకాట్స్ ఆర్కిడేసే. ఓకే, ఆస్టరేసే డైకాట్స్, ఆర్కిడేసే మోనోకాట్స్. రిమెంబర్, ఇక్కడ ఈ క్యాపిటిలం పుష్ప విన్యాసం, దీన్ని శీర్షవత్ పుష్ప విన్యాసం, దీన్ని సామాన్య మధ్యాభిసార పుష్ప విన్యాసం లేదా దీన్నే ఏమంటామంటే మనం ఇంకేమని కూడా మనం పిలుస్తామంటే హెడ్ ఇన్ఫ్లోరెసెన్స్ అంటాం. హెడ్ ఇన్ఫ్లోరెసెన్స్ ఇది సాధారణంగా మనకు ఎందులో కనబడుతుంది? ఆస్ట్రేలియా కుటుంబానికి సంబంధించిన మొక్కలో కనబడుతుంది. తర్వాత రెజిమ్, ఈ రెజిమోజ్ అనేటువంటిది జనరల్గా మనకు అనకాడేసి కుటుంబం మాంజిఫెరా ఇండికాలో మనకు కనబడుతుంది. తర్వాత కోరింబు, ఈ వీటిని మనం ఏమంటామంటే సమశికి అని అంటాం. ఈ సమశికి అనేటువంటిది సాధారణంగా మనకు ఈ ఒకేసి పువ్వేసి సందమామ ఏ మొక్కది చెప్పండి? తంగేడు. ఎస్, సిజాల్పినేసి కుటుంబానికి సంబంధించినటువంటి తంగేడులో ఈ మనకు కోరింబు అంటే సమశికి పుష్ప విన్యాసం కనబడుతుంది. అంబెల్ అంటే గుచ్చము, అంబెల్లి, దీని పేరు మీదే అంబెల్లి ఫెర్ అనే పేరు ఉంది ఆ కుటుంబానికి, కానీ ఇప్పుడు దాన్ని ఎపిఏసి అంటున్నాం. అపిఏసే మనకు ఎందులో చూస్తామంటే మనకు ఉల్లి ఉల్లి తెలుసు కదా, ఉల్లి చేసిన మేలు తల్లి చేయదంటాం చూడండి. మన ఏలియన్ సీప,
లిలియేసి కుటుంబానికి సంబంధించిన మొక్కలు కనుక. తర్వాత కాంపౌండ్ అంబెల్. ఈ కాంపౌండ్ అంబెల్ అనేటువంటిది జనరల్ గా మనం ఎక్కడ గమనిస్తామంటే ఎకినాప్స్ లో కానీ అదేవిధంగా మనకు ఈ కొరియాండర్ లో కూడా మనం దీన్ని గమనిస్తాం, కాంపౌండ్ అంబెల్. తర్వాత పానికిల్, దీన్ని సంయుక్త సంయుక్త సామాన్య పుష్ప విన్యాసం అని కూడా మనం పిలుస్తాం. ఈ ఈ సంయుక్త ఇది కాంపౌండ్ రెజిమ్ అని కూడా మనం పిలుస్తాం దీన్ని, పానికిల్. ఓకేనా? ఇప్పుడు అడిగిన ప్రశ్నకు ఇన్ఫ్లోరెసెన్స్. ఇక రెండోది చూద్దాం. పెడిసెల్లేట్ బైసెక్సువల్ ఫ్లవర్స్ బోర్నే acropetally on an elongated peduncle from an inflorescence called. ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటిది? పెడిసెల్లేట్ అంటే వృంత సహిత పుష్పాలు, ఆక్రోపెటల్లీ అంటే ఆగ్రాభిసార క్రమంలో. ఆగ్రాభిసార క్రమం అంటే కింద ఉన్న పుష్పాలు ముందు వికసించి, ఇక్కడ చూడండి కింద ఉన్న పుష్పాలు ముందు వికసించి పైన ఉన్న పుష్పాలు శిఖరస్థంలో ఉన్న పుష్ప విన్యాసాలు తర్వాత వికసిస్తాయి. ద బ్లూమింగ్ ఆఫ్ ది ఫ్లవర్స్ ఫ్రమ్ ది బేస్ టు టాప్, ఎపెక్స్ అనమాట. అంటే బాటం నుంచి ఎపెక్స్ వైపు జరిగినట్లయితే దాన్ని ఆగ్రాభిసార క్రమం అంటాం, దాన్ని ఆక్రోపెటల్ అంటాం. ఇలాంగేటెడ్ పెడంకిల్ అంటే పుష్ప విన్యాసాక్షం విస్తరించబడి ఉన్నట్లయితే దాన్ని మనం ఏమని పిలుస్తాం? స్పైక్ అంటామా, కోరిమ్ అంటామా, రెజిమ్ అంటామా, కాట్కిన్ అంటామా? ఎవరైనా చెప్పండి చూద్దాం. స్పైక్ అంటామా, రెజిమ్ అంటాం? రెజిమ్ అంటాం, రెజిమోస్. ఓకేనా? రెజిమోస్ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఇదంతా రెజిమోజే ఇక్కడ మనం చూసేది. నెక్స్ట్, ఇఫ్ ద ఇన్ఫ్లోరెసెన్స్ ఆఫ్ కొరియాండర్ ఈజ్, కొరియాండర్ అంటే ధనియాలు, కొత్తిమీర. మనకు తెలుసు కొత్తిమీర శాస్త్రీయం ఏంటిది? కొరియాండ్రం సెటైవం. ఓకే, అపియేసే కుటుంబం, అంబెల్లిఫెరే కుటుంబం పాత పేరు. ఇప్పుడు అది అందులో ఉండే పుష్ప విన్యాసం ఏంటిది? అంబెల్ ఇన్ఫ్లోరెసెన్స్ సార్. వెరీ గుడ్, అంబెల్. తర్వాత ఇన్ ఏ కాంపౌండ్ అంబెల్ ఈచ్ అంబెల్ ఈజ్ సబ్టెండెడ్ బై అంటే సంయుక్త గుచ్చములో ప్రతి ఈ ఇండివిజువల్ ఉండేటువంటి ఒక గుచ్చం ఏది ఆవరించబడి ఉండేటువంటి ఆ పత్రాల గుంపుని ఏమని పిలుస్తారు? ఇన్వల్యూకర్ అంటారా, ఇన్వల్యూసేర్ అంటారా? మీకు క్లూ ఇచ్చారు. ఇన్వల్యూకర్. మళ్ళీ ఒకసారి చూడండి. ఇన్వల్యూకర్ అంటారా, ఇన్వల్యూసెల్ అంటారా? ఇన్వల్యూకర్ అంటే ఓన్లీ అంబెల్, గుచ్చములో వాటి పత్రపుచ్చాలన్నీ కలిసిపోయి ఒక వలయాకార నిర్మాణం ఏర్పడుతుంది, దాన్ని ఇన్వల్యూకర్ అంటారు. దాన్ని పరిచక్ర పుచ్చవలి అంటారు తెలుగులో. ఒకవేళ సంయుక్త గుచ్చంలో ప్రతి గుచ్చము దగ్గర అంటే ఇండివిజువల్ ఉండేదాన్ని, దాన్ని పైన ఉండేదాన్ని ఏమంటారు అంటే ఇన్వల్యూసెల్ అంటారు, లఘు పరిచక్ర పుచ్చవలి అంటారు. అర్థమవుతుందా? ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ క్యాండీ ట్రఫ్ట్ ద ఇన్ఫ్లోరెసెన్స్ ఈస్. ఈ క్యాండీ ట్రఫ్ట్ అనేటువంటి దాంట్లో ఇన్ఫ్లోరెసెన్స్, ఎలాంటి ఇన్ఫ్లోరెసెన్స్ ఉంటుంది? రుచిత జైన్ అయినావా? రుచిత ఉన్నావా? రుచిత ఓకే, నువ్వు టికెట్ పంపలేదు నాకు. పంపిస్తాను సార్. ఇప్పుడు పంపు, నేను వెయిట్ చేస్తున్నా. ఓకే సార్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్. ఇంకా రాలేదు. వచ్చిందా? ఏమైంది? రుచిత, ఆర్ యు దేర్?
రైట్. ఓకే. అయితే దీనికి సంబంధించి మనం గమనించినప్పుడు రైట్ ఈ ఈ క్యానిట్రాఫ్ట్ అనేటువంటి దాంట్లో ఎలాంటి పుష్ప విన్యాసం ఉంటుంది? టైపికల్ రెజిమ్ ఉంటుందా, కోరిమ్ ఉంటుందా, కోరింబోజ్ రెజిమ్ ఉంటుందా, అంబెల్ ఉంటుందా, గుచ్చం ఉంటుందా, లేదా సమశికి ఉంటుందా, లేదా సామాన్య మధ్యాభిసార పుష్ప విన్యాసం ఉంటుందా, ఏది ఉంటుంది? ఆన్సర్ కోరిమ్, గుచ్చం. నెక్స్ట్, పెడిసిల్లేట్ ఫ్లవర్స్ అరైజింగ్ ఫ్రమ్ ఏ సింగిల్ పాయింట్ ఫ్రమ్, ఒకే దగ్గర నుంచి పుష్ప వృంతాలన్నీ కూడా ఒకే భాగం నుంచి ఏర్పడితే దాన్ని మనం ఏమంటాం? గుచ్చం అంటామా, సైమోజ్ అంటామా, క్యాపిటలం అంటామా, వర్టిసిలాస్టర్ అంటామా? ఆన్సర్ అంబెల్, గుచ్చం, అన్ని ఒకే దగ్గర నుంచి ఏర్పడతాయి. నెక్స్ట్, ద వరల్డ్ ఆఫ్ బ్రాక్ట్స్ ప్రజెంట్ బిలో ద ఇన్ఫ్లోరెసెన్స్ ఆఫ్ సన్ఫ్లవర్ ఈజ్. మనకు తెలుసు హీలియాంథస్ యానివస్, పొద్దుతిరుగుడు పువ్వు లేదా సూర్యకాంత్ అంటాం, ఆస్ట్రేసి కుటుంబానికి సంబంధించిన మొక్క. దీంట్లో శీర్షోత్ పుష్ప విన్యాసం ఉంటుంది. నేను అడిగిన ప్రశ్న ఏంటిది? ద వరల్డ్ ఆఫ్ బ్రాక్ట్స్ ప్రెసెంట్ బిలో ద ఇన్ఫ్లోరెసెన్స్ ఇన్ సన్ఫ్లవర్. దీన్ని ఇన్వల్యూకర్ అంటామా, ఇన్వల్యూసర్ అంటారా, స్పేత్ అంటామా, ఎపికాలిక్స్ అంటామా? తొందర. ఇన్వల్యూకర్, పరిచక్ర పుచ్చవలి అంటాం. అంటే ఇప్పుడు బంతిలో కానీ చామంతిలో కానీ కింద ఉండే ఆకుపచ్చని నిర్మాణాలు ఉంటాయి చూసినారు, వాటిని మనం ఇన్వల్యూకర్, పరిచక్ర పుచ్చవలి అంటాం. ఈ పరిచక్ర పుచ్చవలి ఉండడం ఆస్ట్రేసి కుటుంబం యొక్క పుష్ప విన్యాస లక్షణం, గుర్తుపెట్టుకోండి. ఎట్ ద సేమ్ టైం లిలియేసి కుటుంబానికి సంబంధించిన మొక్కల్లో కూడా గుచ్చము దగ్గర కూడా పరిచక్ర పుచ్చవలి ఉంటుంది. సంయుక్త గుచ్చముగా ఉన్నట్లయితే ఎకినాప్స్ లో మనం చూసినట్లయితే ఇన్వల్యూసెల్ ఉంటుంది. ఇన్వల్యూకర్ తో పాటు లఘు పరిచక్ర పుచ్చవలి అంటుందండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ఫ్లోరెసెన్స్ కన్సిస్టింగ్ ఆఫ్ సెసైల్ బైసెక్సువల్ ఫ్లవర్స్ అరేంజ్డ్ ఆక్రోపెటల్ అండ్ ఇలాంగేటెడ్ యాక్సిస్. మరి ఇలా ఏ పుష్ప విన్యాసాక్షంపై, రాకిస్ పైన మనకు వృంత సహిత పుష్పాలు కాదు, వృంత రహిత పుష్పాలు. అంటే మనకు సెజైల్ అంటే వృంత రహిత పుష్పాలు అనమాట. అంటే మనకు ఏముండవు అనమాట, పెడిసెల్ ఉండదు అనమాట. అలాంటి సెజైల్ ఫ్లవర్స్ మనకు ఆగ్రాభిసార క్రమంలో అమరి ఉన్నట్లయితే మరి అలాంటి ఏ మొక్క, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటాం? స్పాడిక్సా, క్యాటికినా, రెజిమా, స్పైకా? ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్తారు. రెజీమ్. ఏమన్నాం? రెజీమ్. తర్వాత నెక్స్ట్, ఇన్ఫ్లోరెసెన్స్ అపియరింగ్ లైక్ ఫ్లవర్ విచ్ ఈస్ నాట్ రెజిమోసిస్. ఇందులో ఈ నాలుగింట్లో ఏది రెజిమోస్ కాదు? అంటే మధ్యాభిసార పుష్ప విన్యాసం కానిది అని అడిగాడు. అంబెలా, కోరింబా, సయాతియమా, క్యాపిటులమా? అంబెల్స్. నో, సయాతియం. ఈ సయాతియం అనేటువంటిది ప్రత్యేక పుష్ప విన్యాసం. ప్రత్యేక పుష్ప విన్యాసాలు మనకు 4 రకాల పుష్పాలు చెప్పుకోవచ్చు. సయాతియం పుష్ప విన్యాసం, వర్టిసిలాస్టర్ పుష్ప విన్యాసం, ఇంకా ఇంకేమంటాం? హైపంతోడియం పుష్ప విన్యాసం, ఇంకేమంటాం? ఇంకోటి మనకు తులసిలో ఉంటుంది. తులసిలో ఏది మనకు లామియేసి కుటుంబానికి సంబంధించిన మొక్కల్లో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి పుష్ప విన్యాసం. ఓకే, ఇది కానిదనమాట. ఈ మిగతా 3 అన్ని కూడా రెజిమ్ కు సంబంధించినవి. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద గ్రోయింగ్ పాయింట్ ఎండ్స్ ఇన్ ఏ ఫ్లవర్. మనకు ఇందులో ఈ పుష్ప విన్యాసానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు గ్రోయింగ్ పాయింట్ ఎండ్స్ ఇన్ ఏ ఫ్లవర్, ఈ 4గింటిలో ఒక పుష్ప విన్యాసం పెరిగిన తర్వాత పెరుగుదల ఆగిపోతుంది. ఇందులో ఏంటిలో ఆగిపోతుంది? వర్టిసిలాస్టర్ ఆగిపోతుందా, క్యాటకిన్ లాగుతుందా, స్పైక్ లాగుతుందా, రెజిమ్ లాగుతుందా? ఆన్సర్ వర్టిసిలాస్టర్ పుష్ప విన్యాసం. ఓకే, వర్టిసిలాస్టర్. ఈ వర్టిసిలాస్టర్ పుష్ప విన్యాసం మనకు జనరల్ గా ఈ లాబియేటర్ లేదా లామియేసే కుటుంబానికి సంబంధించిన మొక్కలు కనబడితే తులసిలో మనం చూస్తాం. అనృత వలయాకార పుష్ప విన్యాసం అంటాం. అనృత వలయాకార పుష్ప విన్యాసం ఇది సయాతియంలో కనబడుతుంది, తులసిలో కాదండి. తులసిలో ఇది కనబడదు.
Okay, next, Verticilluster has a typical regime, condensed dicashial cyme, condensed polycasial cyme, a mixed spadix. వర్టిసిలాస్టర్ అనృత వలయాకార పుష్ప విన్యాసం అనేటువంటిది దేనికి సంబంధించింది అంటే కండెన్స్డ్ డైకాషియల్ సైమ్, అంటే ఇక్కడ మనకు ద్విశాఖీయ సైమ్ లేదా బహుశాఖీయ సైమ్ అని పిలుస్తారు తెలుగులో. మరి ఇందులో బహుశాఖీయ సైమా ద్విశాఖీయ సైమ్ అని అడిగాడు. ఆన్సర్ కండెన్స్డ్ డైకాషియల్ సైమ్, అంటే ఒకే దగ్గర అమర్చబడినటువంటి ద్విశాఖీయ సైమ్కి సంబంధించినది గుర్తుపెట్టుకోవాలి. Both Hypanthodium and Cyathium possess unisexual flowers, bisexual flowers, bisexual pedicellate flowers, sterile peduncle. గుర్తుపెట్టుకోండి, హైపంథోడియం పుష్ప విన్యాసం ఒక ఫలాన్ని పోలిన పుష్ప విన్యాసం హైపంథోడియం పుష్ప విన్యాసం. మీరు మర్రి చెట్టులో కానీ రావి చెట్టులో కానీ బొమ్మిడి చెట్టులో కానీ మీరు గమనిస్తే హైపంథోడియం పుష్ప విన్యాసం ఉంటుంది, ఫలాన్ని పోలిన పుష్ప విన్యాసం. ఫ్రూట్ లైక్ ఇన్ఫ్లోరెసెన్స్, పైన ఒక చిన్న రంధ్రం ఉంటుంది. ఇందులో అన్ని కూడా యూనిసెక్సువల్ ఫ్లవర్సే ఉంటాయి. ఆన్సర్ ఏంటిది గుర్తుపెట్టుకోండి, యూనిసెక్సువల్ ఫ్లవర్సే. ఈ యూనిసెక్సువల్ ఫ్లవర్స్ లో హైపంథోడియం పుష్ప విన్యాసంలో పై వైపున ఉండేటువంటివి పురుష పుష్పాలు, కింది వైపున ఉండేటువంటివి స్త్రీ పుష్పాలు, మధ్యలో వ్యంద్యమైనటువంటి స్త్రీ పుష్పాలు ఉంటాయి, వ్యంద్య స్త్రీ పుష్పాలు. వీటిని మనం గాల్ పుష్పాలు అంటారు, గాల్ ఫ్లవర్స్. హైపంథోడియం పుష్ప విన్యాసం ఉంటుంది. ఈ గాల్ ఫ్లవర్స్ లో ఆ భాగంలో మనకు బ్లాస్టోఫాగ్ అనేటువంటి కీటకం వచ్చి గుడ్లు పెట్టి పొదిగి పిల్లలు తీసుకొని పోతుంది, బ్లాస్టోఫాగా అనే కీటకం. అందుకే మేడిపండు చూడ మేలిమయుండు పొట్ట విప్పి చూడ పురుగులుండు అని మన తెలుగు పద్యాలు చదువుతారు. కానీ బాటనిస్ట్ ఏం చదవాలి? మేడిపండు చూడ మేలిమయుండు పొట్ట విప్పి చూడ పుష్పాలుండు. ఏ పుష్పాలు? యూనిసెక్సువల్ ఫ్లవర్స్. మనకు ఏకలింగ పుష్పాలు ఉంటాయి. ఫీమేల్ ఫ్లవర్స్ బాటంలో ఉంటాయి, మేల్ ఫ్లవర్స్ టాప్ లో ఉంటాయి, మధ్యలో వ్యంద్యమైన స్త్రీ పుష్పాలు ఉంటాయి. వాటిని స్టెరైల్ ఫీమేల్ ఫ్లవర్స్ అంటారు, వ్యంద్య స్త్రీ పుష్పం. వాటిని గాల్ ఫ్లవర్స్ అంటారు. ఇది హైపంథోడియం పుష్ప విన్యాసం యొక్క ముఖ్య లక్షణం. ఓకేనా? ఇక సయాథియం సంబంధించినటువంటి పుష్ప విన్యాసం మనం తీసుకున్నప్పుడు ఈ సయాథియం కు సంబంధించి ఇందులో కూడా మనకు ఏకలింగ పుష్పాలే మనకు కనబడుతుంది. నెక్స్ట్, రెజిమోస్ ఇన్ఫ్లోరెసెన్స్ హ్యావింగ్ బ్రాంచ్డ్ పెడంకిల్ ఈస్. ఒకవేళ రెజిమోస్ కు సంబంధించి మనకు బ్రాంచ్డ్ ఉన్నట్లయితే వాటిని మనం ఏమంటాం? పానికిల్ అంటామా, కోరిమ్ అంటామా, కోరంబోజ్ రెజిమ్ అంటారా, స్పైక్లేట్ అంటారు? ఆన్సర్ పానికిల్. ఏమంటాం? పానికిల్ అంటాం, లేదా దాన్ని సంయుక్త రెజిమోస్ అంటాం. నెక్స్ట్, ఇన్ ఏ రెజిమ్ ద ఫ్లవర్ అరేంజ్మెంట్ ఈజ్. రెజిమోజులో ఫ్లవర్స్ బేసిపెటల్ అమరి ఉంటాయా, సెంట్రిపెటల్ అమరి ఉంటాయా, ఆక్రోపెటల్ అమరి ఉంటాయా, సెంట్రిఫ్యూగల్ అమరి ఉంటాయా? ఈ 4 పాయింట్స్ మీకు తెలవాలి. పుష్ప విన్యాసాక్షంపై పుష్పాలు అమరి ఉండి అవి కింది నుంచి పైకి వికసిస్తాయి. ద బ్లూమింగ్ పొజిషన్ ఫ్రమ్ ది బాటమ్ టు ది టాప్ వీ కెన్ కాల్డ్ యాజ్ ఆక్రోపెటల్. ఆగ్రాభిసార క్రమం అంటాం, ఆగ్రాభిసార పుష్ప విన్యాసం. రెజిమోస్ లో మనకు ఆక్రోపెటల్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా బేసిపెటల్ అంటే ఏంటిదంటే పైన ఉండేటువంటి పుష్పాలు ముందు వికసించి కింద ఉండే పుష్పాలు తర్వాత వికసిస్తే దాన్ని బేసిపెటల్ అంటారు. దాన్ని ఆధారాభిసార క్రమం అంటారు. మీరు మల్లె చెట్టును మీరు గమనిస్తే మొదట ఇలా 3 రకాల 3 ఉండి మధ్యలో ఉండేటువంటిది పైన ఉండేటువంటిది ముందు వికసించి పరిధి వైపున ఉండేటువంటివి తర్వాత వికసిస్తాయి. దాన్ని మనం బేసిపెటల్ అంటాం, ఆధారాభిసారక. తర్వాత సెంట్రిపెటల్, సెంట్రిఫ్యూగల్. మీరు ఎప్పుడన్నా ఆస్ట్రేసి కుటుంబానికి సంబంధించిన మొక్కల్లో మీరు గమనిస్తే ఆస్ట్రేసి కుటుంబానికి సంబంధించిన మొక్కల్లో మీరు బంతి, చామంతి, పొద్దుతిరుగుడు పువ్వు, గడ్డి చామంతికి సంబంధించిన మొక్కల్లో మీరు గమనిస్తే పరిధి వైపున ఉండే పుష్పాలు ముందు వికసిస్తాయి, లోపలి పుష్పాలు తర్వాత వికసిస్తాయి. దాన్ని మనం ఏమంటామంటే సెంట్రిఫ్యూగల్ అంటాం, సెంట్రిపెటల్ అంటాం. ఏమంటాం? సెంట్రిపెటల్ అంటే కేంద్రాభిసార క్రమంలో వికసిస్తాయి. అదే మీరు నీరుల్లిలో మీరు గమనిస్తే ఆ గుచ్చంలో పైన ఉండేటువంటి ముందు వికసించి పరిధి వైపున ఉండేవి తర్వాత వికసిస్తాయి. దాన్ని మనం సెంట్రిఫ్యూగల్ అంటాం, కేంద్రాపసార క్రమం అని మనం పిలుస్తాం. ఓకేనా? ఇప్పుడు రెజిమోస్ లో ఫ్లవర్స్ అరేంజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఆక్రోపెటల్, ఆగ్రాభిసార క్రమంలో ఉంటుంది. అదే
బేసిపెటల్ మనకు జాస్మినం ఇండికా ఓలియేసి కుటుంబం. జాస్మినం ఏ కుటుంబానికి సంబంధించింది? ఓలియేసి. మీరు మల్లి చెట్టు అంటాం కదా, మల్లె చెట్లు, ఇవి ఓలియేసి కుటుంబానికి సంబంధించి. అందులో మనకు బేసిపెటల్లో పుష్ప విన్యాసం ఉంటుంది. అదేవిధంగా సెంట్రిఫ్యూగల్ ఎందులో ఉంటుంది? లిలియేసి కుటుంబానికి, లిలియేసి S. లిలియేసిలో ఉంటుంది. సెంట్రిపెటల్ ఆస్ట్రేసి కుటుంబానికి సంబంధించిన వాటిలో. నెక్స్ట్, ది అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ ఇన్ సన్ఫ్లవర్ ఈలియాంథస్ యాన్యువస్. ఆన్సర్ ఏం పెట్టాలి? చూసారా? సెంట్రిపెటల్ సార్. ఎందుకు సెంట్రిపెటల్? ఎందుకు? పరిధి వైపున ముందు వికసించి మధ్యలో తర్వాత వికసిస్తాయి. మీరు పొద్దుతిరుగుడు చూడలేరా? బంతిని చూడలేరా? పరిధి పక్కనే ముందు వికసిస్తాయి, మధ్యలో తర్వాత వికసిస్తాయి. అదంతా పుష్ప విన్యాసం. అందులో ఉండే ప్రతి చిన్న చిన్నది పుష్పం, గుర్తుపెట్టుకోండి. రైట్. ఇన్ఫ్లోరెసెన్స్ కన్సిస్టింగ్ ఆఫ్ యూనిసెక్సువల్ సెసైల్ ఫ్లవర్స్. ఏకలింగ పుష్పాలు వృంతరహితంగా ఉండేటువంటి ఇవి ఎందులో ఉంటాయి అని అడిగాడు. ఆన్సర్ ఏం పెట్టాలి? Spike, sir. ఆన్సర్ క్యాట్కిన్ పుష్ప విన్యాసం. క్యాట్కిన్ పుష్ప విన్యాసం ఎకిరాంతస్ లో ఉంటాయి. ఎకిరాంతస్ తెలుసా మీకు? ఎకిరాంతస్ ఉత్తరేణి యొక్క వేరును పీకి మనం నమిలి దంతాలతో ఉంచుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? దంతాలు చాలా దృఢంగా ఉంటాయి. ఎకిరాంతస్ ఉత్తరేణి. నెక్స్ట్, గ్లూమ్స్ అక్కర్ ఇన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్లూమ్స్, ఇంతకుముందు ఈ గ్లూమ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని గ్లూమేసి అని పిలిచేవారు. ఏది దానికి సంబంధించిన తరగతిని. గ్లూమ్స్ ఎందులో ఉంటాయి? స్పైక్ లో ఉంటాయా, స్పైక్లెట్ లో ఉంటాయా, స్ట్రోబిలైన్ లో ఉంటాయా, స్పాడిక్స్ లో ఉంటాయి? గ్లూమ్స్. స్పైక్. కంకి పుష్ప విన్యాసం. కంకికి సంబంధించిన చిరు కంకిలో ఉంటాయి గ్లూమ్స్. స్పైక్లెట్ ఏమంటారు తెలుగులో? చిరు కంకి అంటారు. అంటే కంకికి సంబంధించిన వాటిలో ఒక్కొక్క చిన్న చిన్న దాన్ని మనం ఏమని పిలుస్తామంటే చిరు కంకి. బ్రాంచ్ మనం ఏమంటాం అక్కడ వచ్చేదాన్ని చిరు కంకి అంటాం, స్పైక్లెట్ అంటాం. అర్థమవుతుందా? మనం గ్రామీణ లేదా పోయేసే కుటుంబానికి సంబంధించిన మొక్కల్లో ముఖ్యంగా వరిలో కానీ గోధుమలో కానీ ఈ స్పైక్లెట్ మనం స్పైక్స్ కాంపౌండ్ స్పైక్ ను మనం గమనిస్తాం. అర్థమవుతుందా? గ్లూమ్స్ ఎందులో ఉంటాయి? స్పైక్లెట్లు ఉంటాయి, చిరుకంకిలో ఉంటాయి. తర్వాత మల్టీపేరస్ సైమ్ అక్కర్స్ ఇన్. మల్టీపేరస్ సైమ్ జాస్మినంలో ఉంటాయా? సైమ్ అన్నట్టు చూడండి, రెసిమ్ కాదు, సైమ్. జాస్మినం. ఆన్సర్ జాస్మినం. కెలోట్రోపిస్. మల్టీపేరస్ సైమ్ అనేటువంటిది కెలోట్రోపిస్ జైగాన్షియా, జిల్లేడులో ఉంటుంది. మల్టీపేరస్ సైమ్. ఏ స్కోర్పాయిడ్ సైమ్ అంటే దీన్నే మనం వృచ్చికాకార సైమ్ ఏ మొక్కలో కనబడుతుంది? స్కోర్పాయిడ్ సైమ్. ఆన్సర్ రిపీడియం, వృచ్చికాకార సైమ్. ఓకేనా? ఆంథోసెఫాలస్. ఇన్ ఆంథోసెఫాలస్ ద ఇన్ఫ్లోరెసెన్స్ ఈస్. ఆంథోసెఫాలస్ లో ఏముంటది? ఏ పుష్ప విన్యాసం? సైమోస్ హెడ్ ఉంటుంది, ఆంథోసెఫాలస్. తర్వాత నేమ్ ఆఫ్ ద ఫ్లవర్ ఇన్ఫ్లోరెసెన్స్ ఇన్ విచ్ ఫ్లవర్స్ రీచ్ ద సేమ్ లెవెల్ త్రో దే అరైజ్ ఫ్రమ్ డిఫరెంట్ పాయింట్స్. ఇక్కడ చూడండి, ఇది వేరు భాగాల నుంచి పుష్ప వృంతాలు ఉత్పత్తి అయి వృంతాలన్నీ కూడా ఒకే ఎత్తులో మరి ఉంటాయి. దాన్ని ఏమంటాం మనం? దే ఆర్ అరైజ్డ్ ఫ్రమ్ డిఫరెంట్ పాయింట్స్ బట్ ద హైట్ ఈస్ సేమ్. దాన్ని మనం ఏమని పిలుస్తాం? కోరిమ్ అంటాం. ఇక్కడ ఆన్సర్ ఏం పెట్టాలి? కోరిమ్. అందుకే మీరు సమస్యకి ఆడవాళ్ళు ముడిసి చికేసుకుంటారు కదా, శిఖ వెంట్రుకలన్నీ వేరు భాగాలు అన్ని కూడా ఒకే దగ్గర కొప్పు పెడతాం గట్లా. ఇది మనకు సమస్యకి బెస్ట్ ఎగ్జాంపుల్. కోరింపుకు ఎగ్జాంపుల్ ఏం చెప్పుకుంటామంటే ఒకే సిప్పు వేసి చందమామ. ఏంటిది అది? తంగేడు. మీరు తంగేడు చెట్టును చూడండి, అడవి తంగేడు కానీ మీకు అక్టోబర్ ప్రాంతంలో, సెప్టెంబర్ అక్టోబర్లో మీరు బతుకమ్మ ఆడతారు కదా, అప్పుడు ఆ తంగేడు చెట్టును చూస్తే ఈ పుష్ప విన్యాసం కోరింపు ఉంటుంది. సమశిఖి అంటుంది దాన్ని. తర్వాత నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ అంబెల్. సంయుక్త గుచ్చం ఎందులో ఉంటుంది? గుచ్చము మనకు లిలియేసి కుటుంబానికి సంబంధించిన ఉల్లిలో ఉంటుందని మనం చెప్పుకున్నాం, నీరుల్లి. ఓకే,
మరి కాంపౌండ్ అంబెల్ ఎందులో ఉంటుంది? కొరియాండర్ లో ఉంటుందా, ఆండ్రోసే ఉంటుందా, సెంట్రల్ లో ఉంటుందా, మోరస్ లో ఉంటుందా? ఆన్సర్ కొరియాండ్రమ్ సార్. వెరీ గుడ్. కొరియాండ్రమ్ సెట్ అయ్యాం. ధనియాలు అపియసే కుటుంబానికి సంబంధించిన వాటిలో ఉంటుంది కాంపౌండ్ అంబెల్. అంబెల్ ఏమో అంబెలిఫెరా లేదా అపియసే అని చెప్పుకున్నాం. మనకు అంబెల్ అనేటువంటిది లిలియేసి కుటుంబానికి సంబంధించిన ఏది వాటిలో మనం గమనిస్తాం, ఏది ఉల్లిలో. కాంపౌండ్ అంబెల్ మాత్రం ఇది మనం ఏది కొత్తిమీరలో మనం గమనిస్తాం. ఏ బ్రాంచింగ్ సిస్టమ్ ఆఫ్ ది ప్లాంట్ బియరింగ్ ఫ్లవర్ ఈజ్. మనకు ఈ పుష్పాలు అనేటువంటిది శాఖల నుంచి మనం ఏర్పడితే బ్రాంచింగ్ సిస్టమ్ ఆఫ్ ది ప్లాంట్ బియరింగ్ ఫ్లవర్ ఈజ్. దాన్ని మనం ఏమని పిలుస్తాం? మన డెలిక్సెన్స్ అంటామా, ఇన్ఫ్లోరెసెన్స్ అంటామా, ప్లాసెంటేషన్ అంటామా, కాలీఫ్లవర్ అంటామా? అంటే అర్థం ఏంటిది? పుష్పాలు నేరుగా శాఖల పై నుంచి ఏర్పడితే వాటిని మనం ఏమని పిలుస్తాం? అంటే కాండం పై నుంచి కాకుండా శాఖల నుంచి ఏర్పడితే వాటిని మనం ఏమని పిలుస్తాం? ఇన్ఫ్లోరెసెన్స్ అంట. ఇన్ఫ్లోరెసెన్స్. లేదా ఇక్కడ కాలీఫ్లవర్ అని ఒక పదం చూడండి. కాలీఫ్లవర్ అంటే అర్థం ఏంటంటే పుష్పాలు శాఖలపై నుంచి కాకుండా దృఢమైన కాండాల నుంచి డైరెక్ట్ గా పుష్పాలు ఏర్పడతాయి. వాటిని మనం కాలీఫ్లోరీ అంటారు. మీరు ఎప్పుడన్నా ఆర్టోకార్పస్ పనసను చూసారా మీరు ఎప్పుడన్నా? దృఢమైన పెద్ద పెద్ద కాండంకే పుష్పాలు ఏర్పడి కాండం నుంచి డైరెక్ట్ గా మనకు ఇంత పెద్ద కాయలు వస్తాయి. చూడలేరా మీరు ఎప్పుడు? పనస కాయలు, ఆర్టోకార్పస్. అది కాలీఫ్లోరీకి బెస్ట్ ఎగ్జాంపుల్, కాలీఫ్లోరీ. తర్వాత ఇది మనకు ఈ ఏదంటే ఈ నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద ఇన్ఫ్లోరెసెన్స్ విచ్ ద పెడంకిల్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ షార్ట్ అండ్ బియర్స్ ద ఫ్లవర్స్ అండ్ ఈక్వల్ పెడిసెల్ లెంత్. అంటే ఒకే ప్రాంతం చేర్పడి వాటి యొక్క పెడిసెల్ పుష్ప వృంతాలు అన్ని ఒకే సైజు కలిగి ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటాం? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం సమశిఖిలో పుష్ప వృంతాలు ఒకే సైజులో ఉండవు, కానీ పుష్పాలు ఒకే ఎత్తులో ఉంటాయి. దాన్ని సమశిఖి అన్న. ఎందులో? మనకు తంగేడులో. కానీ ఇక్కడ ఈ బొమ్మలో చూస్తున్నాం మనం ఒకే ప్రాంతం నుంచి ఉత్పత్తి అవుతున్నాయి, ఒకే ఎత్తులో పుష్ప వృంతాలు అమరి ఉన్నాయి, పెడిసెల్ ఒకే ఎత్తులో ఉన్నాయి. కింద పుష్ప పుచ్చాలన్నీ కలిసి పరిచక్ర పుచ్చావలి ఏర్పడింది. దీన్ని మనం ఏమన్నా పిలిచాము? ఇన్వల్యూకర్ అంటాం, పరిచక్ర పుచ్చావలి. ఇది ఏ మొక్కలో ఉంటుంది? మీరు ఈ పుష్పం బొమ్మ చూస్తే మీరు ఆన్సర్ ఇస్తారు. ఆన్సర్ ఏంటిది? అంబెల్. అంబెల్, అంబెల్ గుచ్చం. ఇక్కడ మీరు గమనిస్తే, ఇక్కడ చూడండి ఈ బొమ్మలో గమనిస్తే ఇది పరిచక్ర పుచ్చావలి, ఇన్వల్యూకర్. కానీ మళ్ళా ఒక్కొక్క పుష్ప విన్యాస వృంతపై నుంచి మళ్ళా ఇలాంటి గ్రీన్ బ్రాక్ట్స్ అన్ని కూడా కలిసిపోయి ఏంటిది? ఈ బ్రాక్టియోల్స్ అన్ని కలిసిపోయి ఒక వలయాకార ఆకుపచ్చ నిర్మాణం ఏర్పడింది. దీన్ని ఇప్పుడు ఏమనాలి? ఇన్వల్యూసెల్ అంటాం. ఇదేమో ఇన్వల్యూకర్. మీరు చూస్తున్నారా ఈ బొమ్మను? దీన్ని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేస్తాం. చూడండి, ఇది ఇన్వల్యూకర్. ఓకేనా? మళ్ళీ ఒక్కొక్క మళ్ళీ పుష్ప విన్యాసాక్షం పైనుంచి మళ్ళీ ఇంకొక దగ్గర ఆకుపచ్చ నిర్మాణాలు వచ్చినాయి. చూడండి, అక్కడ పుష్పాలు వచ్చినాయి. ఇది సంయుక్త, ఇది కాంపౌండ్ అంబెల్. ఇది మనం చెప్పుకునేది ఈ బొమ్మ. దీంట్లో దీన్ని ఇక్కడ ఈ ఆకుపచ్చ నిర్మాణాలు ఏమంటాం? ఇన్వల్యూసెల్ అంటాం. ఇదేమో ఇన్వల్యూకర్, పరిచక్ర పుచ్చవలి. ఇది లఘు పరిచక్ర పుచ్చవలి అంట. ఇది కాంపౌండ్ అంబెల్లో ఉంటుంది. ఓన్లీ అంబెల్లో ఓన్లీ పరిచక్ర పుచ్చవలి. నెక్స్ట్, స్పైక్స్ అక్కర్స్ ఇన్. స్పైక్ ఎన్ లో ఉంటుంది. స్పైక్ అంటే కంకి. కంకి బనానాలో ఉంటుందా, మార్బెల్ ఉంటుందా, వీట్ లో ఉంటుందా, బాటిల్ బ్రష్ లో ఉంటుందా? వెరీ గుడ్, వీట్. స్పైక్. మరి ఇక్కడ ఆన్సర్ ఏమి ఇచ్చాడు? బాటిల్ బ్రష్ ఇచ్చాడు. మరి స్పైక్స్ ఎందులో ఉండాలి? గోధుమ. ఆన్సర్ వీట్ పెట్టుకోండి, ఇది కాదు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ది దీన్ని ఏమని చెప్తాం మనం? ఇది రిప్రొడక్టివ్ మార్ఫాలజీ, అంటే ప్రత్యుత్పత్తి స్వరూప శాస్త్రంగా దీన్ని మనం చెప్పుకుంటాం. ఓకేనా?